ప్రెసెంట్ నేను హైదరాబాద్ నడిపోటి నగరంలో ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. అన్ని గణేష్లలో ఖైరతాబాద్ గణేష వేరియా అంటే అతిశక్తి కాదేమో. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్కు ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా తయారు చేస్తూ ఆ లడ్డుకు కానీ బొజ్జ గణేశుడు విగ్రహ తయారీకి కానీ చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే మరి ఈ 2024 సంవత్సరంలో ఈ గణేష్ యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంది, ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇక్కడ విగ్రహ తయారీ కానీ ఇవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా దగ్గరుండి మనం చూద్దాం. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిని తయారు చేస్తున్నారని సమాచారం. గతంలో పర్యావరణ దృష్ట్యా కేవలం మట్టి విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులు మరి ఈసారి మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారా లేదంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్ చేస్తున్నారా విషయాలు కూడా తెలుసుకుందాం. ఈసారి విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఈ కమిటీ నిర్వాహకులు ఇక్కడ కొంతమంది ఉన్నారు. మీరు చూస్తున్నట్లయితే విరాళాలను కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ విరాళ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారు. మరి ఇక్కడ విరాళాలు ఏ విధంగా వస్తున్నాయి, స్పాన్సర్స్ ఏ విధంగా ఇస్తున్నారు, అంతేకాకుండా ఖైరతాబాద్ గణేష్కి ప్రతిసారి కూడా స్పాన్సర్స్లో లక్షల మంది డబ్బులు అయితే ఇస్తున్నారంటున్నారు. మరి అదంతా కూడా ఇక్కడ ఏ విధంగా వినియోగిస్తున్నారనే విషయాలు కూడా తెలుసుకుందాం. మరొక విషయం ఏంటంటే గణేషుడి తయారు చేసిన ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకతను అయితే చాటుకుంటారు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిని అయితే తయారైతే చేస్తున్నారు. గతంలో అయితే పంచముఖ గణేశుడిని, అంతకుముందు లక్ష్మీదేవి పక్కన ఉన్నటువంటి విగ్రహాన్ని తయారు చేశారు. పోయిన సంవత్సరం దాదాపుగా 75 లక్షలు ఖర్చు అయింది ఖైరతాబాద్ గణేష్ని తయారు చేయడానికి. మరి ఈసారికి ఎంత ఖర్చు అయింది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే శ్రీ బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఈ గణేశుడిని తయారు చేశారనే విషయాన్ని అయితే తెలుస్తూ ఉంది. మొట్టమొదటిగా ఇక్కడ ఎవరైతే తయారు చేశారో సింగరి శంకరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అన్నమాట. స్వాతంత్ర యోధుడు, చాలా కార్యక్రమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. సింగరి శంకరయ్య అనే వ్యక్తి ఖైరతాబాద్ గణేష్ నిర్వాహ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులే ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళు నేను చెప్పాను కదండి, ఖైరతాబాద్ గణేష్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రాజ్ కుమార్ గారు చెప్పండి, గణేష్ని ఈసారి ఎన్ని అడుగులు చేస్తున్నారు, దీని ప్రత్యేకత ఏంటి, గతంతో పోలిస్తే ఈసారి ఏ విధంగా ఉంది? 2014లో మనం వినాయకుడి షష్ఠి పూర్తి జరిపాము. ఆ సంవత్సరము వినాయకుని కుటుంబం మొత్తం పిలిచాము. ఎవరు శివపార్వతుల్ని, మన వినాయకుడు వచ్చాడు, వాళ్ళ సోదరులు, వాళ్ళ భార్య సిద్ధి బిద్దు వచ్చారు. మరి ఈ సంవత్సరం 70 సంవత్సరం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ సరస్వతి పార్వతి అవతారాలని మనం ఖైరతాబాద్కి ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. సో ఈ 2 విగ్రహాలు మీరు చెప్పినట్టయితే రాహుకేతు ఏంటంటే వినాయకుని శిల్పి రాజేందర్ గారికి పరిచయం ఉన్నటువంటి పండితుడు విఠల్ శర్మ గారు ఏమన్నారంటే ఈ 2 విగ్రహాలు ప్రజలు పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి చేకూరుతుంది అన్న ఉద్దేశంతో మనం ఈ రాహుకేతువు తీసుకున్నాం. నేను బాలరాముని విగ్రహం ఎందుకు తీసుకున్నామంటే అయోధ్యకి వెళ్ళి తెలుగు ప్రజలు కావచ్చు ఎవరు అక్కడ అయోధ్యకి వెళ్ళి రాముని చూడలేరు, అంత దూరం 13-1500 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఆ బాలరాముడు అక్కడ ఏ విధంగా ఉంటాడు, ఎంత ఎత్తులో ఉంటాడో అంతే రూపంలో బాలరాముని తయారు చేశాం. బాలరాముని మరి మకరతోరంలో శ్రీ మహావిష్ణువు దశావతారము, మరి హనుమంతుడు గరుక్మంతుడు, మరి ఓంకారము, మరి వాళ్ళ సూర్యం సింహము, మహాలక్ష్మి అవతారం మకరతోరణం వస్తుంది. ఇట్లా మొత్తానికి ఏంటంటే ఈ 70 సంవత్సరము ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో మనం సంపూర్ణమైన బ్రహ్మాండం ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్తముఖ మహాశక్తి వినాయకుని మనం తీసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు ఇది రాహుకేతుకి ప్రతీక. నేను అది మత్స్యకారంలో ఉండేసరికి విష్ణుమూర్తి కాదండి, రాహుకేతు అండి. నేను చెప్పాను కదా పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన ప్రకారం ఈ 2 విగ్రహాలను ప్రజలు పూజిస్తే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆ ఉద్దేశంతో రాహుకేతుని పెట్టడం జరిగింది అనమాట. ఇంకొకటి మీరు అన్నట్టుగా రాజేంద్ర గారు శిల్పి గారు ప్రతి సంవత్సరం కూడా దీనికి చేస్తూ ఉంటారు కదా, ఈసారి కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందా? అవునండి, శిల్పి రాజేందర్ గారు కంటే ముందు రంగారావు గారు అనే ఆర్ట్ డైరెక్టర్, సారథి స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ రంగారావు గారు ఉండే. ఆయన తర్వాత దాదాపు 45 సంవత్సరాల నుంచి శిల్పి రాజేందర్ గారే చేస్తున్నారు. వారి అండర్లో మూర్తి గారు తమిళనాడు సంబంధించిన శిల్పి, జోగారావు గారు ఒరిస్సా సంబంధించిన శిల్పి, వాళ్ళ ఆధ్వర్యం జరపడం జరుగుతుందన్నమాట. మనకు 2022లో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు సివి ఆనంద్ సార్ ఏమన్నారంటే మీరు మట్టి విగ్రహం చేస్తే
ప్రజలలో మంచి ఉంటుంది, అందరికి ఒక మరి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పడం వల్ల మట్టి విగ్రహం మళ్ళీ ఊరేగింపుతో తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి శిల్పి రాజేంద్ర గారు, మా నాన్నగారు, మామయ్య గారు ఇది అందరు ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి మాట్లాడారన్నమాట. ఈ విగ్రహం తయారు చేసి మనం ప్రొసెషన్లో తీసుకెళ్తామా, మళ్ళీ వర్షం వస్తే ఏంటి పరిస్థితి. మనం తయారు చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉపయోగించామో వరి గడ్డి, వరి పొట్టు, న్యాచురల్వి, అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎంత భారీ వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఈ విగ్రహ తయారీకి మీరు కేవలం ప్రకృతికి సంబంధించినవి న్యాచురల్వి అన్ని కూడా యూజ్ చేస్తారు. వరి గడ్డి, వరి పొట్టు, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, ఉసిక, రాజస్థాన్ క్లే అనే మట్టి పౌడర్ ఉంటుంది అనమాట. అది ఆ పౌడర్ వాటర్ మిక్స్ చేయగానే బంగమట్టి రెడీ అవుతుంది అనమాట. ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీకు ఎక్కడ వేరేది వాడితే వేరేది అదే వాడినాం అని చెప్తాం, బట్ కంప్లీట్ మాత్రం ప్రతి జాగాలో ఇంక్లూడింగ్ డైలు కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్ మట్టిదే. మీరు చూడండి, కంప్లీట్ మట్టిదే ఉపయోగించామన్నమాట. మీరు చూడొచ్చు, కంప్లీట్ మట్టే మీరు చూసామన్నమాట. మీరు చూసుకోవచ్చు. కొన్ని ఏంటంటే కంప్లీట్ ప్లాస్టర్ పారిస్ ఏం యూజ్ చేయలేదు. లేదు, ఇది వినాయకుడు సైడ్లో ఉన్న విగ్రహాలు మొత్తం అన్ని మట్టిలో తయారు చేయడం అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మన ఎవరు జోగారావు గారు అని ఒరిస్సా సంబంధించిన కళాకారులు ఆయన ఆధ్వర్యంలో మీ ప్రతి ఒక్కటి కంప్లీట్ మట్టిలో తయారు చేయడం జరిగింది. నగలు కావచ్చు, వేరే ఏమైనా కావచ్చు, అన్ని మట్టిలో. కానీ ఇందాక నేను చూసాను లోడ్ అంతా కూడా కలర్స్ అవన్నీ తీసుకురావడం జరిగింది. మరి కలర్స్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి హాని కదండి. అది చూడండి, అది లెడ్ ఫ్రీ కలర్స్ అంటారన్నమాట. దాన్ని లెడ్ ఫ్రీ పెయింట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు కలర్స్ అనేది వాటర్ మిక్స్ అయ్యి దానివల్ల ఎటువంటి హామ్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, అందరికీ పర్యావరణం అంటారు కదా, అది దరిద్రం ఏంటంటే వినాయక చవితికి వచ్చినప్పుడే అందరూ పర్యావరణం గురించి మాట్లాడతారు. వినాయక చవితి లేనప్పుడు ఎవరు పర్యావరణం గురించి మాట్లాడరు. ఇంకోటి ఏంటంటే మన సైంటిఫిక్గా మన చరిత్రలో ఏముందంటే కొన్ని ఫెస్టివల్స్ ఉదయం చేస్తాం, కొన్ని ఫెస్టివల్స్ రాత్రి చేస్తాం. దీనివల్ల మన భగవంతుడి సృష్టిలో అన్నీ మంచి జరుగుతాయి. మట్టి విగ్రహాలు అన్నాం, మనం మట్టి విగ్రహాలు చేస్తానన్నాం, వాటర్లో మిక్స్ అయ్యి వాటర్ ప్యూరిఫికేషన్ అవుతాయి. రాష్ట్రంలో ఎక్కువ విగ్రహాలు తయారు చేయడం వల్ల ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఆ విగ్రహాలతో నిండిపోయి అక్కడ హుస్సేన్ సాగర్ కూడా అంతా కూడా కలుషితం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడే సందర్భాలు వస్తున్నాయి కదా. కరెక్టేనండి, కరెక్టే. వినాయక చవితి అయిపోయిన తర్వాత మీరు చూడండి 3 రోజులలో కంప్లీట్ క్లీన్ చేసేస్తారు. ప్రతి విగ్రహాన్ని తీసుకొని దాని నుంచి మొత్తం తీసేస్తారు విగ్రహం. అంటే మేము కొన్ని సంవత్సరాలు ప్రాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి అంటాము. నేను అనేదంటే ఏదైనా పొల్యూషన్ అనే విషయం వస్తే సంవత్సరం 365 రోజులు చేస్తే బాగుంటుంది. వినాయక చవితి అప్పుడు వచ్చినా పొల్యూషన్ అంటారు. మొత్తం విగ్రహాలన్నీ తీసేస్తారు, 100% తీసేస్తారు. మేము ఏ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లాగం అనమాట, కంప్లీట్ తీసేస్తారనమాట. ఇప్పుడైతే మేమైతే మట్టి విగ్రహం చేస్తున్నాం కాబట్టి మేము 3 రోజులు 4 రోజుల తర్వాత వినాయకుడు మొత్తం కరిగిపోతాడు. వాటర్లో ఉండడం వల్ల మట్టి విగ్రహం కరిగిపోతాడు. దాని తర్వాత మేము తీసేస్తారనమాట. అది అయితే ఇప్పుడు ఇది ఎన్ని అడుగులు ఎత్తులో చేస్తున్నారండి మీరు? ఇది 70 అడుగులు ఎత్తు అండి. మనం 70 సంవత్సరం కాబట్టి 70 అడుగులు అనే ఎత్తు తీసుకుంటాము. దాదాపు 60 అడుగుల పైన ఉంటుంది. టోటల్ 70 అడుగులు 70 సంవత్సరాలు అనే కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాం. ఎంత ఖర్చు అయింది సార్ ఇప్పుడు దీనికి మొత్తం? ఈ రోజుకి 82 lakhs దాకా ఖర్చు అయిందండి. మనకు యాక్చువల్లీ ఏంటంటే మనము వర్కర్స్ కాస్టే పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మీరు ప్రతిరోజు చూస్తే టైం తక్కువ ఉంటుంది కాబట్టి వర్కర్స్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకా మనకు ఇంకో 15-20 రోజులు ఉందన్నమాట. దాని తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే అందరికీ మేము ఒక అకౌంట్ అనేది వినాయకుని చెప్పాలనుకుంటాం కాబట్టి మీకు ఇంకో వినాయక చవితి ముందు రోజు వరకు ఎంత ఖర్చు అయిందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వినాయకుడి విగ్రహం ఎంత ప్రత్యేకతనో ఖైరతాబాద్ గణేశుడు ఆ లడ్డు కూడా అంతే ప్రత్యేకత. మరి ఈసారి ఎన్ని కేజీల లడ్డుని తయారు చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది దాని గురించి చెప్పరా? చూడండి, మనకు లంగర్ సంబంధించిన శ్రీకాంత్ గారు అనే భక్తులు దాదాపు 2000 కిలోలు లడ్డు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక హైదరాబాద్ సంబంధించిన ఇంకో స్వీట్ వాళ్ళు కూడా 2000 కిలోల లడ్డు ఇస్తారు. ఇంకా కొంతమంది భక్తులు చాలామంది లడ్లు అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట. అది భక్తులకు పంపిణీ చేస్తామన్నమాట. ఇంతకుముందు పెద్ద లడ్లు వస్తున్నాయి కానీ అది పంచడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళని మేము అడగట్లేదు అనమాట. చిన్న లడ్డు మాత్రం చాలా వస్తారు. దాంతోపాటు ఒక రుద్రాక్ష మాల వస్తుంది అనమాట. కాశీ నుంచి వస్తుంది రుద్రాక్ష మాల. దాన్ని సోమవారం రోజు 10వ తేదీ అనుకుంటాను, ఐ థింక్ ఏదో డేట్ ఉంది. ఆ రోజు సోమవారం రోజు భగవంతు రుద్రాక్ష మాల వేస్తారు. మరి సోమవారం రోజు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది వినాయకుని సన్నిధిలో. మరి 9 రోజులు హోమాది కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళా బుధవారం రోజు మీరు చూసినట్టయితే 70 హోమకుండాలు పెట్టి మనము హోమం చేస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి హోమకుండాలు ఒక వైశ్య సంఘం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఫస్ట్ రోజు పూజకు మాత్రము పద్మశాలి సంఘం వాళ్ళు 70 అడుగుల కండువా, జంజము, మరి భగవంతునికి గరికమాల అవన్నీ తేవడం జరుగుతుంది అనమాట. సో ఈ 70 సంవత్సరాలు ఏంటంటే ఎప్పటికి గుర్తుండే విధంగా అన్ని రకాలుగా మేము పూజాది కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మేము 11 రోజులు వినాయకుడు ఇప్పుడు 9 రోజులు అయింది. ఎట్లా అంటే 10వ రోజు 11వ రోజు మన 11 రోజు ఇమీడియట్లీ మార్నింగ్ వెళ్ళిపోతుంది. 10వ రోజు మనము వినాయకుని షెడ్ ఇవన్నీ తీసే పనులు ఉంటాం కాబట్టి 9 రోజులు
హోమాది కార్యక్రమాలు రెగ్యులర్గా నడుస్తాయి. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు హోమాలు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. సో కాబట్టి భక్తులు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే దాన్ని వచ్చి కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. మీరు అన్నట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని అనుగ్రహంతో మీరు ఇంతమంది ప్రజలందరికీ కూడా దర్శనాన్ని ఇప్పిస్తున్నారు. సో మీకు కూడా మీ కుటుంబానికి కూడా మంచి జరగాలని మా మైక్ టీవీ తరఫున డెఫినెట్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం అండి, మన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉందండి, దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైనా కానీ మా దగ్గర కోర్సెస్ ఉంటాయి. దీని తర్వాత వినాయక చవితి కూడా మీరు ఒకసారి వస్తే నేను చూపిస్తాను. అది మీరు వచ్చి పిల్లలకి గిట్ట చూస్తే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉచితంగా నేర్పిస్తాం. దానికి ఎటువంటి సింగిల్ రూపీ కూడా ఎవరిదే తీసుకోము. మా ఫ్యాకల్టీస్ ఇక్కడ అందరూ సేవ చేస్తూ ఉంటారు అనమాట. మనకు ఆ స్టూడెంట్స్ అందరూ కూడా సేవ చేస్తుంటారు. మీరు ఆ టైంలో ఎవరైనా ఉపయోగపడే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. వినాయక చవితి తర్వాత మీకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలందరూ మీరు అది కూడా రీచ్ అయ్యే విధంగా చూడండి. ఈ విగ్రహం తయారీకి కూడా కొంతమంది ఇక్కడ పనిచేయడం కూడా జరుగుతూ ఉంది. మరి వీళ్ళ ఎలా తయారు చేస్తారు, ఎట్లా ఖర్చు పడుతుంది అని కూడా వాళ్ళని అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎన్ని రోజులు అవుతుంది, ఎవరు మీకు సజెషన్స్ ఇస్తున్నారు ఇలా చేయమని? యాక్చువల్లీ అయితే మట్టి గణపతి 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. మట్టి గణపతి 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన నుంచి నేనే చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి నేనే చేస్తాను మట్టి గణపతి. ఇంతకుముందు పిఓపి చేస్తుండేవారు. అయితే వీళ్ళు మట్టి గణపతి కూడా నాకు కన్సల్ట్ చేయదు, నేను ఓకే అవుతుందని చెప్పడం మట్టి గణపతి నేనే తయారు చేస్తున్నాను. 3 సంవత్సరాలు అయింది. ఇది 3వ సంవత్సరం నాది మట్టి గణపతి. మాదైతే ఒడిశా, కొరాపుట్. ఒడిశా నా పేరు. తెలుగండి. నా పేరు జోగారావు. మాది ఒడిశా, కొరాపుట్. ఇది మేము వచ్చి 25 డేస్ అయింది. 25 రోజులు. 25 రోజులు అయింది మట్టి పని స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి కంప్లీట్ అయిపోద్ది. మా టీం అయితే 16 మంది ఉన్నాం. చెన్నై వాళ్ళకి 15 మంది ఉన్నారు. దాని తర్వాత వెల్డర్ వాళ్ళ తలకు వర్క్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వెల్డర్ తలకు వర్క్ అంటే సెక్షన్ వైజ్ అవుతుంది ఇక్కడ వర్క్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ షెడ్ వేశారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి. తర్వాతను వెల్డర్ వాళ్ళు ఒక 2 నెలలు చేశారు వర్క్. తర్వాత ఇప్పుడు మాది మట్టి పని ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎల్లుండి మేము కంప్లీట్ అయిపోద్ది. 50 మంది 70 మంది వర్క్ చేస్తారు. కలర్స్ వాళ్ళు వేరే కాకినాడ నుంచి వస్తారు, వాళ్ళు కలర్స్ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఒక్కొక్క విగ్రహం తయారు చేస్తున్నప్పుడు? 3 సంవత్సరాల నుంచి మీరే చేస్తారు కదా. విగ్రహం అయితే ఇక్కడైతే బాగానే ఉంది మాకు. అయితే ఎప్పుడో చిన్నప్పుడు కోరుకుండేది అంటే చాలా 15-16 సంవత్సరాల క్రితం ఖైరతాబాద్ గణపతి చేస్తే బాగుంటుందని. అయితే లక్కీగా మట్టి గణపతి అవ్వడం మాకు వచ్చింది. చెప్పలేం. అయితే మట్టి గణపతి కావడం, అయితే స్వర్గీయ సుదర్శన్ గారు ఎలాగైనా మట్టి గణపతి చేద్దాం, ఆయన పిలిపించండి అని చెప్పి మనం రావడం, మట్టి గణపతి రావడం. అయితే ముందు వాళ్ళు కన్ఫ్యూజ్లో అయ్యారు. ఎందుకంటే శోభాయాత్రలోనే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, మట్టి గణపతి కదా, దాని తర్వాత వర్షం కానీ పడితే తడిస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అనేసి. అయితే దానికి ఏం పర్లేదు సార్, సపోజ్ 4-5 గంటలు మట్టి వర్షం పడినా కానీ ఏమవుతుంది. దాని తర్వాత మట్టి గణపతి మీరు క్రెయిన్తో ట్రాలీ మీద ఎక్కించేటప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదని దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని చేసాం. అంటే ఇప్పుడు నిజంగా మట్టి గణపతిని చేసేటప్పుడు అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఇంకేదైనా యూజ్ చేస్తారా? మొత్తం యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే మట్టికి చాపల్లా చేస్తాం అమ్మ. గడ్డితో చాపలు చేసి ఫస్ట్ లేయర్ వేస్తాం. ఫస్ట్ లేయర్ వేసి సుత్తులి పురితాడుతో కడతాం. కట్టాక సెకండ్ లేయర్ మన వరి పొట్టును మట్టి కలిపేసి దాని మీద కోటింగ్ చేస్తాం. అదేంటంటే పిఓపి ఇలా పట్టేస్తుంది. దాని తర్వాత ఫైనల్ కోటింగ్కి జూటు, ఇసుక, మట్టి ఈ 3 కలిపేసి వాడతాం. అది వేసాక లాస్ట్కి దాని మీద క్లాత్ అనిపిస్తుంది, అంటే పగులు రాకుండా. అది అయిపోతే మిగతా ఎన్ని రోజులు పడుతుంది మొత్తం ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి? ఇది ఇంచుమించు 2 నెలలు పైన పడుతుందమ్మా. అంటే ఐరన్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేసి మొదటి 2 నెలలు పైన పడుతుంది. చూసారు కదండి, ఇది ఖైరతాబాద్ గణేష్ తయారీ విధానము, దాని ఖర్చు, అటు కార్మికులు కానీ ఇక్కడ నిర్వాహకులు కానీ ఏ విధంగా దీనికి కష్టపడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నారు, దీని వెనుక చాలా పెద్ద కష్టమే ఉంది. సో అంతే విధంగా దీనికి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేష్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా మీరు 70 అడుగుల గణేశుని దర్శించుకోండి. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల గణేశుని ఈసారి సప్తముఖ ఖైరతాబాద్ అంటే శక్తి మహాపీఠ గణేశుని అయితే తయారు చేశారు. సో మళ్ళీ గణేష్ పండుగ రోజు మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సహస్ర, మైక్ టీవీ, హైదరాబాద్.